వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. రవీంద్ర భారతిలో నర్సింగ హరీష్ కు నేషనల్ ఎడ్యుకేటర్స్ హానరబుల్ అవార్డు. ప్రభుత్వ పాఠశాలలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్న సాయి నికిత ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ నర్సింగ హరీష్ సేవలను గుర్తిస్తూ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన నేషనల్ ఎడ్యుకేటర్స్ హానరబుల్ అవార్డ్స్ కార్యక్రమంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పట్నం కమల మనోహర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో నర్సింగ హరీష్ అందిస్తున్న విశిష్ట సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రం జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. సమాజ అభివృద్ధి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొంటూ భవిష్యత్తులోనూ ఇదే సేవా స్ఫూర్తిని మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ బర్పటి నరేష్. గ్రామాల్లో పిల్లలకు టీచర్లు కరెక్ట్గా బోధిస్తారంట. వాళ్ళు ఒక గంట కానీ అరగంట కానీ ఎక్కువ వర్క్ చేయాలని చెప్పండి. మేము అంటే మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే ప్రైజ్ మనీ ఇచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఎంఈఓ కానీ డిఓ కానీ అంటే కంపల్సరీ మేము వాళ్ళని చేసి చెప్తాము, గీతం కోరుకుంటాం సార్. మీరు వాళ్ళ పిల్లల తరఫున ఉండి సపోర్ట్ చేసి వాళ్ళు 12 గంటలకు 11:30 కొన్ని గ్రామాల్లో వస్తారు టీచర్. అలాంటి వాళ్ళ గురించి మీరు పోరాటం చేయండి సార్. ఖచ్చితంగా అండి. దానికి సంబంధించిన విద్యా సంఘాలు కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి తెలియజేయడం జరుగుతుంది. అలాగే కూడా ముందుకు దాన్ని తీసుకెళ్తాం కంపల్సరీ. ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళకు, పిల్లలకు ఆర్గనైజేషన్ కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దానికి ముందు తీసుకెళ్తాం. ఉల్పట్ జిల్లా కొత్తకోట మండలంలో 36 గ్రామాల్లో ప్రతి గ్రామానికి 11:30కు వస్తుంది సార్. అలాంటి విలేజ్లో మీరు కొంచెం ఎంక్వైరీ చేయండి సార్. కంపల్సరీ అండి. అంటే మనం ఈరోజు మార్కెట్ అంటే మనం వచ్చి అంటే నా వయసు చాలా చిన్న వయసు, 30 సంవత్సరాలకే మనం ఉద్యోగం చేసుకుంటూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళని ప్రోత్సహించాలంటే అంటే ఈ రోజు కూడా మనం చేస్తున్నామంటే చాలా గొప్ప విషయం సార్. కంపల్సరీ మీరు చెప్పింది మీరు వేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.